నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మనోజ్ కొట్టినప్పుడు ఎవరూ లేరు కాని నువ్వు షాపింగ్ మాల్లో కొట్టావు. వాళ్ళింట్లో కూడా తెలిసిపోయి ఉంటుంది మీరు. నా మనుషులని తెలిస్తే ఇంకా కోపం వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లమ్మను ఒంటరిగా పంపించుకు. నాకు సహాయం చేయడానికి వచ్చి మీరు ఇలా ఇబ్బంది పడితే నేను చాలా ఫీల్ అవ్వాలి. మనోజ్ వస్తే నా ప్రాబ్లం సెట్ అయిపోతుంది. రోజూ మా ఆఫీస్ స్టాఫ్ మనోజ్కి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలి అని చెప్పాడు ఆకాష్. ఆ మాటలకు కిషోర్కి ఆనందం వచ్చేసింది. హేమంత్కి చిరాకు వచ్చేసింది. నేను మీకు ఏదో హెల్ప్ చేయాలని వచ్చి ఇలా ఉండిపోతే ఎలా అని అసహనంగా చెప్పాడు హేమంత్. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తర్వాత టెండర్ సబ్మిట్ చేసేవరకు కాస్త తోడు ఉండడమేగా చేయాల్సింది. నువ్వే నాకోసం వచ్చి అనవసరంగా వాళ్ల దగ్గర ఇరుక్కుపోయావు. హైదరాబాద్లో ఉంటే ఈ బాధ ఉండదు కదా. ఇక్కడ ఇబ్బంది పడడం వదిలేసి జరగాల్సింది చూస్తే సరిపోతుంది. మనోజ్ వచ్చేవరకు చెల్లెమ్మని ఎక్కడికి పంపించుకు జాగ్రత్తగా చూసుకో. ఇంకనీ ఈ ఫ్రెండ్ సంగతి ఏమిటి? ఇతను చూడ్డానికి ఒడ్డు పొడుగు బాగానే ఉన్నా అమాయకంగా కనిపిస్తున్నాడు అని అడిగాడు ఆకాష్. వీళ్ల గురించి నైట్కి చెబుతానులే అని చెప్పాడు. ఇప్పుడు అందరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. తిరిగి వచ్చే మాట్లాడుకుందాం అని చెప్పిన తర్వాత అందరూ వారి వారి రూంలోకి వెళ్తుంటే హేమంత్ చెల్లెలి చేతిలో కవర్స్ పెట్టాడు. కావేరి కోపంగా కవర్స్ మొత్తం హేమంత్ ముఖానే విసిరికొట్టింది. పొగరు, మళ్ళీ ఈ బట్టలు అడుగు చెప్తాను అని హుంకరించాడు హేమంత్. నీ బట్టలు నాకేమీ వద్దులే అని కోపంగా వెళ్ళింది. ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చుని దెయ్యాల గురించి ఆలోచించుకుంటూ ఉండగా అందరూ వచ్చారు. సాగర్ మెట్లు దిగి నడుచుకుంటూ వచ్చి అక్కడ కావేరిని చూడగానే భయపడి చుట్టూ చూశాడు. కావేరిని చూసి వేగంగా హాల్లోకి వస్తున్న కిషోర్ కనిపించగానే కిషోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి చుట్టుకుపోయాడు. ఏమైంది సాగర్? ఎందుకు భయపడుతున్నావు? అని అడిగాడు కిషోర్. సాగర్ వెంటనే సోఫాలో దిగులుగా కూర్చుని ఏదో ఆలోచించుకుంటున్న కావేరిని చూపించాడు. మేడంని చూసి ఎందుకు భయం? ఆశ్చర్యంగా అడిగాడు. ఆ షాపులో దయ్యం దయ్యం అని అరిచిందిగా. సాగర్ భయంగా చెప్పాడు. దయ్యం దయ్యం అని అరిస్తే ఎలా ఉంటుందో అని కావాలని అరిచిందిలే. నువ్వు భయపడకు అని కిషోర్ చెప్పాడు. యూట్యూబ్లో ఇలాంటివి అందరూ చేస్తున్నారుగా. ఇప్పుడు తను చేసింది కాబట్టి టెన్షన్ పడకు. అప్పుడే వచ్చిన ఆకాష్ అన్నాడు. అంతేనా? తనకు దయ్యాలు కనిపించలేదా? సాగర్ అనుమానంగా అడిగాడు. ఉంటేగా కనిపించడానికి. తను కావాలని ఇలా ఆడుకుందిలే అని చెప్పాడు ఆకాష్. ఇందాక చెల్లెమ్మ అని పిలిచాడు కాబట్టి వెంటనే నేను కూడా అలాగే అనుకున్నాను అన్నయ్య. దయ్యాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. నాతో మాట్లాడుతున్నాయి కూడా అని భయపడుతూ చెప్పింది. నువ్వు మా సాగర్ని భయపెట్టడానికే ఇలా చెబుతున్నావని మాకు అర్థమైంది. మా సాగర్ ఏమీ భయపడడు అని చెప్పి సాగర్ వైపు తిరిగి, సాగర్, నువ్వు వెళ్ళి మీ మమ్మీని పిలువు అని చెప్పగానే సాగర్ ధైర్యం తెచ్చుకుని వెళ్ళిపోయాడు. కావేరి, నువ్వు ఎందుకు భయపడ్డావో తెలియదు కాని నీ మాటలతో మా సాగర్ని మాత్రం భయపెట్టుకు. వాడు అసలే చిన్న పిల్లవాడు అని చెప్పాడు ఆకాష్. అప్పటికి ఆకాష్ చెప్తున్నది అర్థం చేసుకున్న కావేరి అలాగే అన్నట్టు తల ఊపింది. హేమంత్ వచ్చి
కావేరికి దూరంగా కూర్చున్నాడు. కావేరి కూడా ఎడముఖం పెట్టుకుని కూర్చుంది. కాసేపటికి ఆకాష్ వచ్చి కావేరి పక్కన కూర్చుని షాపింగ్ మాల్లో తను కలెక్ట్ చేసిన సీసీ ఫుటేజ్ని చూడమని కావేరి చేతిలో తన ఫోన్ పెట్టాడు. కావేరి మళ్లీ దయ్యాలు కనిపిస్తాయేమో అని భయపడుతూ సీసీ ఫుటేజ్ చూసి ఆశ్చర్యపోయింది. తన వెనకాల అన్నయ్య, ఆకాష్, పూజిత, సాగర్ కనిపిస్తూ ఉంటే తను వాళ్లని నెట్టేయడం కనిపించింది. అన్నయ్య, మీరు నా వెనకాలే ఉన్నారా? మరి ఎందుకు నాకు మీరంతా దయ్యంలా కనిపించారు? అని ఆశ్చర్యంగా మొహం పెట్టి అడిగింది. వెధవ వేషాలు వేశావంటే మూతి పగలగొడతాను. నీ వెనకాల తిరుగుతూ ఉంటే మమ్మల్ని చూసి దయ్యం అని భావించి అరిచి, నెట్టేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకురాలిలాగా మొహం పెట్టావంటే తన్నేస్తాను. హేమంత్ కోపంగా తిట్టేశాడు. నిజమే అన్నయ్య, మీరందరూ నాకు దయ్యాలలాగే కనిపించారు. ఆ పడిపోయినవాడు, ఇదిగో వీడు అని దూరంగా నిలబడిన కిషోర్ వైపు చేయి చూపిస్తూ, తప్పనీకు. మేమందరం దయ్యాలలాగా కనిపించామా? ఇంటి దగ్గర మామయ్య వాళ్ల ముందుకూడా అలాగే చేసి వీడి దగ్గరికే వచ్చావు. ఒకవేళ మీ ఇద్దరి కలిసి గూడు పుటాని చేస్తుంటే నాకు ముందే చెప్పేయండి. అమ్మానాన్న ఇప్పుడు కాస్త మారి ఉన్నారు, నేను ఎలాగైనా ఒప్పిస్తాను అని హేమంత్ కోపంగా చెప్పాడు. ఏంటి ఒప్పించేది? నేను బెంగళూరులో జాబ్ చేయాలి, లేదా బెంగళూరులో జాబ్ చేసుకునే వాడినైనా చేసుకుంటాను. అసలు నాకు వీడి పేరే తెలియదు, నేనేమీ ఇష్టపడటం లేదు అని కావేరి సీరియస్గా చెప్పింది. ఆ మాట వినగానే కిషోర్ దిగులుగా ముఖం పెట్టాడు. తనకేదో కాస్త పిచ్చి కాబట్టి నీ వెంటపడుతుంది. దానికే నువ్వు నా మేడం అని అనుకుంటున్నావు. ఇంకా ఆ మేడం గురించి కలలు కనడం ఆపే అని పక్కనున్న కిషోర్నిలో గొంతుకతో హెచ్చరించాడు సతీష్. నేనేమన్నా మేడంను చేసుకోవాలని అనుకుంటున్నాను అని అనుకుంటున్నానా? ఆ స్థాయికి నేను తగను అని నాకు బాగా తెలుసు. ఏదో బేబీ క్రాఫ్ అని పిలిచి దగ్గరికి వస్తుందని మనసులో ఒక స్పందన ఉంది అంతే. నా స్థాయి నాకు బాగా తెలుసు. నా స్థాయిని నేను మరిచిపోను అని అదే గొంతుతో చెప్పాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే అటు హేమంత్ మాత్రం 2 సంవత్సరాల నుంచి ఇదే చెప్పుకుంటూ ఉన్నావు. కరెక్టుగా నిశ్చితార్థం సమయంలో మాత్రం వీడ్ని తీసుకొచ్చావు అని చిరాకుపడ్డాడు. వీడ్ని పంపించేయమని చెబితే పంపించకుండా నువ్వే ఉంచుకుని నన్ను తిడతావే. కావేరి కూడా తిట్టింది. ఎలా పంపుతాను? అది తర్వాత మాట్లాడుకుందాంలే అని హేమంత్ మౌనంగా ఉండిపోయాడు. ఫోన్ చూశాక షాపింగ్ మాల్లో జరిగింది అర్థమైన తర్వాత అన్నయ్య మీద కోపం తగ్గేసరికి తిన్నగా వెళ్ళి అన్నయ్య పక్కన కూర్చుంది. ఇప్పుడు పక్కన కూర్చున్నావంటే పళ్ళు రాలగొడతాను అని కసిరాడు హేమంత్. నీ పక్కన కూర్చోపోతే ఇంకెవరి పక్కన కూర్చుంటాను అన్నయ్య. నిజంగా చెబుతున్నాను, నాకు మీరంతా దయ్యాలాగే కనిపించారు. అదిగో ఈ సాగర్ అయితే చిన్న దయ్యంలా కనిపించాడు అని బ్రతిమలాడింది. మళ్ళీ అదే పాట పాడావంటే అని హేమంత్ తిడుతూ ఉంటే కావేరి హేమంత్ ముందు మోకాళ్లు వేసుకుని కూర్చుంది. సారీ అన్నయ్య, సారీ అని చెవులు పట్టుకుని క్యూట్గా మొహం పెట్టుకుని చెప్పింది. ఇలా చెప్పి ఐస్ చేయ్, మళ్ళీ దయ్యం అని నన్ను నేటేసే హేమంత్ చెప్పాడు. నిజంగా అన్నయ్య మెజెంటా కలర్ డ్రెస్ తీయంగానే మీరు నాకు అలాగే కనిపించారు. కావేరి ఆశ్చర్యంగా చెప్పింది. మళ్ళీ అదే మాట చెప్పావంటే ఊరుకోను, డీల్ చేసేది క్రిమినల్స్తో అయినా ప్రశాంతంగా ఉండేవాడిని. ఇప్పుడు చూడు,
నీ చుట్టూ తిరుగుతూ టెన్షన్ పడిపోతూ ఉన్నాను. నీకు ఏం కావాలో బాగా ఆలోచించుకో. ఇంకోసారి కనుక వాడి దగ్గర కనిపించావో ఇంక నేను ఎవరి మాట వినను. మీ ఇద్దరి గురించి నాన్నకి చెప్పేస్తాను అని చెప్పాడు. నాకు వాడు అంటే ఇష్టమే లేదు. అసలు వాడి పేరే నాకింతవరకు తెలియదు. వాడిని నేను ఇష్టపడడం ఏంటి, దెయ్యాలు కనిపించేటప్పుడు ఇంకెవరూ కనిపించటం లేదు. వీడు కనిపిస్తూ ఉండడంతో నేను దగ్గరికి వెళ్తున్నాను అంతే అని చెప్పింది. కిషోర్ ఆ మాటలకు లోపల బాధపడుతూనే పైకి నార్మల్గా కావేరి వైపు చూస్తున్నాడు. అన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా అని కావేరి చెప్పబోతుండగానే, నా గదిలో మంచం మీద ఉన్నాయి, వెళ్ళి డ్రస్సులు తీసుకో అని హేమంత్ చెప్పాడు. నా మంచి అన్నయ్య అని చెబుతూ అన్నయ్య గదివైపు పరుగులు పెట్టింది. కావేరి వెంటనే లేచి గదిలోకి వెళ్లి కవర్లు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్లిన తర్వాత ఒక్క నిమిషం భయపడింది. కాని నిన్న రాత్రి మొత్తం గదిలో పడుకుంది. గదిలో ఏం జరగలేదు కాబట్టి తనకు తానే ధైర్యం తెచ్చుకుంటూ పంజాబీ డ్రెస్ మార్చుకుని వచ్చేసింది. అప్పటికే భోజనాలు సమయం అయిపోవడంతో అందరూ భోజనానికి కూర్చున్నారు. హేమంత్ కూర్చోమని చెప్పిన తర్వాతే కిషోర్, సతీష్ కూర్చున్నారు. హేమంత్ మాటలు బట్టి కావేరి, కిషోర్కి మధ్య ఏదో ఉందని ఆకాష్కి అనుమానం వచ్చింది. కాని హేమంత్ రాత్రి చెబుతానని అన్నాడు కాబట్టి ఆగిపోయాడు. భోజనం చేసిన తర్వాత అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా కావేరి దృష్టి దూరంగా సాగర్తో మాట్లాడుతున్న కిషోర్ మీద పడింది. వెంటనే బేబీ క్రాఫ్ అని పిలిచింది. బేబీ క్రాఫ్ అని పిలిచేది తననే కాబట్టి కిషోర్ తల తిప్పి చూశాడు. కిషోర్ ఒక్కడే కాదు, పూజిత, సతీష్తో సహా అందరూ కావేరి ఎందుకు పిలిచిందా అని చూశారు. కిషోర్ తనవైపు చూడగానే ఇలా రా అని చాలా ఆటిట్యూడ్గా పిలిచింది. ఇంతమందిలో తనని పిలుస్తుందని కిషోర్ ఆలోచిస్తూనే వెళ్లి తన ముందు నిలబడి తన వైపు చూశాడు. చక్కగా కాలుమీద కాలు వేసుకుని తల ఎత్తి కిషోర్ని ఎగాదిగా చూస్తూ, చూడ్డానికి బానే ఉన్నావు కాని నీ పేరేంటి అని అడిగింది. కిషోర్ అని చెప్పాడు. కావేరి, ఇప్పుడు నువ్వు నోరు మూసుకుని ఉండు, ఇక్కడేమీ హంగామా చేయకు అని హేమంత్ అసహనంగా చెప్పాడు. నువ్వు ఉండు అన్నయ్యా. వీడు ఏమని నా కంటపడ్డాడో అప్పట్నుంచి నాకు ఇలా జరుగుతుంది. ఇప్పటివరకు నేను అనుకున్నవి అనుకున్నట్టు అన్నీ జరిగాయి. ఈ వెధవ సచ్చినోడు అడుగుపెట్టాడు. నా నిశ్చితార్థం ఆగింది. అమ్మ నన్ను అనుమానించింది. ఇప్పుడు నువ్వు కూడా అనుమానిస్తున్నావు. అసలు వీడెవడో నేను తెలుసుకోవద్దా అని చెప్పి మళ్ళీ కిషోర్ వైపు తిరిగింది. ఏమి చదువుకున్నావు అని అడిగింది. 10th క్లాస్ కిషోర్ చెప్పాడు. 10th క్లాస్ అనగానే ఆశ్చర్యంగా చూస్తూ 10th క్లాసా అని పెద్దగా అరిచింది. అవును మేడం అని కిషోర్ నార్మల్గా చెప్పాడు. ఏం చేస్తుంటావు అని అడిగింది. కార్పెంటర్ మేడం. వడ్రంగి పని చేస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నదల్లా మామూలుగా కూర్చుని, ఏమిటి, నువ్వు వడ్రంగి పని చేస్తావా అని ఆశ్చర్యంగా అడిగింది. నీకు నచ్చకపోతే నోరు మూసుకుని ఉండు. అదేదో తక్కువ పనిలాగా ఎందుకు ఫీల్ అవుతున్నావు? మొన్న నీ చదువుకునే టేబుల్ విరిగిందని ఒక కార్పెంటర్ కోసం ఎంతసేపు వెతికావు? ఎవర్నీ అలా తక్కువగా భావించకూడదు అని హేమంత్ తిట్టాడు. నేనేమైనా ఆ వృత్తి తక్కువ అని చెప్పానా? వీడు ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు.
నన్ను ఇష్టపడుతూ నా వంక తిరుగుతున్నాడేమో అని నా డౌటు. ఇప్పటివరకు చదువులో నేనే నెంబర్ 1 స్టూడెంట్. ఎంబీఏ ప్రతి సెమిస్టర్లోనూ నేనే ఫస్ట్. లాస్ట్ సెమిస్టర్ మాత్రమే కొంచెం ఇబ్బంది. మళ్ళీ ఎగ్జామ్ పెడితే నేనే వచ్చేస్తాను. అలాంటి నేను ఈ 10th క్లాస్ చదివినవాణ్ణి ఇష్టపడుతున్నాడని అమ్మ ఎలా అనుకుంది? నువ్వెలా అనుకున్నావు? పైగా మా ఇద్దరి గురించి ఏదో నాన్నకు చెబుతానని నన్ను బెదిరించావు అని కోపంగా చెప్పింది. అలా అనుకున్నట్టు ప్రవర్తిస్తుంది నువ్వు, అది మర్చిపోకు అని హేమంత్ చెప్పాడు. అసలు వీడేదో చేస్తున్నాడేమో అని నాకు అనుమానం అన్నయ్య. నేను వీడ్ని ఇప్పుడే అడుగుతాను అని ఒక్కసారిగా లేచి కిషోర్ దగ్గరికి వస్తూ, నిజం చెప్పు, నువ్వు ఎవరు? నువ్వు వచ్చిన తర్వాతే నాకు దయ్యాలు కనపడుతున్నాయి. దయ్యం కనిపించి నా ఎదురు ఉన్న వాళ్లందరూ నాకు కనిపించకుండా ఉంటే నువ్వొక్కడివే ఎలా కనబడుతున్నావు? అని కోపంగా అడిగింది. అది మీకే తెలియాలి మేడం. మీరే అందర్నీ చూసి దయ్యం అని అరుస్తూ తిన్నగా నా దగ్గరికి వస్తున్నారు అని అమాయకంగా చెప్పాడు కిషోర్. అదే నేను అడుగుతున్నాను. ఎవరు కనిపించకపోతే నువ్వు కూడా కనిపించకూడదు కదా, మరి నువ్వు ఎలా కనబడుతున్నావు? అని కోపంగా అడుగుతూ కిషోర్ కాలర్ పట్టుకుంది. అక్కడున్న వారి ముందు కిషోర్ కాలర్ పట్టుకునేసరికి కిషోర్కి బాధ అనిపించింది. కిషోర్ ముఖం చూడగానే సతీష్ వేగంగా వచ్చేశాడు. ఎంతమంది వచ్చేసిన నెట్టేసి తిన్నగా మా వాడి దగ్గరికి మీరు పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని అతుక్కుపోయి నిలబడిందే కాకుండా నువ్వు ఎలా కనబడుతున్నావు అని మా వాడినే అడుగుతూ కాలర్ పట్టుకుంటారా? అని కోపంగా అడిగాడు. కావేరి ఏదో చెప్పబోతుంటే హేమంత్ మధ్యలో అడ్డు వచ్చాడు. ఇప్పుడు వెధవ ఇంట్రాగేషన్ ఆపేసి నువ్వు నోరు మూసుకుని కూర్చో, అంతా నేను చూసుకుంటానులే అని చెబుతూ లేచివచ్చి కావేరి చేతిలో ఉన్న కిషోర్ కాలర్ విడిపించాడు. తర్వాత తన పరిస్థితి ఏమిటో కొంచెం కూడా ఊహించలేని కావేరి కోపంగా, అన్నయ్యా, వీడు వచ్చిన తర్వాతే నా జీవితంలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే నమ్మవే అని చెప్పింది. ఇప్పుడు నోరు మూసుకుని ఉండమన్నానా అని కసిరి కిషోర్ని వెళ్లమని సైగ చేశాడు. కిషోర్ మాత్రం ఎప్పుడు చూసినా తనను హత్తుకుపోయి బేబీ క్రాఫ్ అని పిలిచే కావేరి కోపంగా మాట్లాడుతూ కాలర్ పట్టుకునేసరికి బాధపడుతూ సతీష్తో పాటు తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.